ఎక్కడైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరు ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది, మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే, మీరు పండగ చేసుకోండి, మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రాండి. అదేవిధంగా ఈనాడు 1,000 మంది ఆడబిడ్డలకు 1,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొకసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరికి 1,000 మందికి 1,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి, మీ పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది, చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది, ఈ చదువే మన జీవితంలో వెలుగులు నింపుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిండ్రు, కానీ వాళ్ళు చదువుకున్నారు, చదువును నిర్లక్ష్యం చెయ్యలే. అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో 25,000 మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాస్త పెడతారో పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సర్పంచులకు సూచన చేస్తున్న, ప్రైవేటు పాఠశాలల్లో 1,000 రూపాయల ఫీజులు అడుగుతున్నారు. నాణ్యమైన విద్యను మనం ఇస్తాం, నాణ్యమైన భోజనం మనం పెడతాం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి, వాళ్ళకు కావాల్సిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం. వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది. కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి. అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు. తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది, ఇంకొక పక్కన గోదావరి నది, ఈ 2 నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి 100,000 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమవుతాయని ఈ ప్రాంతం అనుకున్నది. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం
జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది. భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ళ, ఆర్డిఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. కానీ 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. తొడుక్కోవడానికి చెప్పులు లేకుండే, వేసుకోవడానికి బట్టలు లేకుండే, చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారాహిల్స్లో నా ఇల్లు అమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పిండు. ఆయన ఇల్లు అమ్మలేదు, కానీ 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి